భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు ఈ పేరు కుర్రకారు నోళ్లలో నానుతోంది. ఆకర్షణీయమైన ఆమె రూపం అటు హంసలతోనూ ఇటు నెమళ్లతోనూ పోటీ పడుతూ ఉంటుంది. చందమామ లాంటి ఈ అమ్మాయికి విశాలమైన కళ్లే ప్రధానమైన ఆకర్షణ అని చెప్పాలి. పూజా హెగ్డే, రష్మిక, కీర్తి సురేష్ టాలీవుడ్ కి గ్లామర్ డోస్ ఇస్తున్న సమయంలో కృతి శెట్టి, శ్రీలీల చాలా వేగంగా తెలుగు తెరను ఆక్రమించారు. తొలి సినిమాలతోనే భారీ హిట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ రెండు వరుసలోని హీరోయిన్స్లలో కొంతమందికి వరుస ఫ్లాప్లు పడటం, మరికొందరికి గ్యాప్ రావటం జరిగింది. ఈ నేపథ్యంలోనే భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ సినిమాతో ఇక్కడి యూత్ కళ్లల్లోని పడింది. వెండితెరపైకి కొత్త పండుగ తెచ్చినట్టుగా భాగ్యశ్రీ కనిపించటంతో కుర్రకారులంతా మనసులు పారేసుకున్నారు. యూత్ లో ఆమెకు గల క్రేజ్ ఇప్పుడు వరుస అవకాశాలు తెచ్చిపెడుతోంది. దాంతో రాబోయే రోజుల్లో ఈ సుందరి వరుస సినిమాలలో సందడి చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ జోడీగా భాగ్యశ్రీ చేసిన కింగ్డమ్ జూలైలో థియేటర్లకు రానుంది. సితారా బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఆమె చాలానే ఆశలు పెట్టుకుంది. రామ్ జోడీగా కూడా ఆమె ఒక సినిమా చేయనుంది. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఆమె మరింత గ్లామరస్ గా మెరవనున్నట్లు తెలుస్తోంది. ఇక దుల్కర్ సరసన కాంతా చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇలా వరుస ప్రాజెక్టులతో ప్రస్తుతం భాగ్యశ్రీ బిజీ. ఈ సినిమాలు హిట్ కొడితే ఇక ఈ బ్యూటీని పట్టుకోవడం కష్టమే.